Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ దేవీ భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవీ భాగవతము 6వ స్కందము. హైహయ వంశమనందలి క్షత్రియులు భృగువంశీకులైన బ్రాహ్మణులను సంహరించుట. దేవి కృపతో ఒక భార్గవ బ్రాహ్మణుని తొడ నుండి తేజస్సంపన్నుడైన బాలకుడు ఉత్పన్నమగుట. నాయన, తరువాత హైహయ వంశ ప్రముఖులకు క్షత్రియులు అనేక మంది ధనము లేకపోవుటచే గొప్ప కష్టముల పాలవుతున్నారు. వారు ధనమును పొందుటకు భృగువంశీకులైన బ్రాహ్మణుల ఆశ్రమాలకు వెళ్ళారు. బ్రాహ్మణులు ఆశ్రమాలను విడిచి వెళ్ళిపోయారని గమనించారు. అప్పుడు ఆ క్షత్రియులు ద్రవ్యమును పొందుటకు అచ్చట భూమిని త్రవ్వటం ప్రారంభించారు. ఈ మధ్యలో ఒకానొక వ్యక్తి ఇంటిలో పాతిపెట్టిన ధనాన్ని చూశారు. అప్పుడు అందరి దృష్టి ఆ ద్రవ్యము మీద పడింది. భూమినంతయు త్రవ్వుచు వారా ధనమంతయు తీసుకుంటూ ఉన్నారు. ధనలోభముతో ఆ క్షత్రియులు ఇరుగు పొరుగు బ్రాహ్మణుల ఇళ్లను కూడా త్రవ్వారు. అచ్చట కూడా వారు సంపదలను చేజెక్కించుకున్నారు. నిస్సహాయులైన బ్రాహ్మణులు విలపిస్తూ బ్రతిమలాడసాగారు. చివరకు వారు క్షత్రియుల ఆధిపత్యమును స్వీకరించారు. వారి ఇళ్లలోని ధనమంతయు అపహరింపబడెను. ఆ బ్రాహ్మణులు క్షత్రియులను శరణుజొచ్చారు. అయినప్పటికీ కోపించిన క్షత్రియులు వారిని దెబ్బతీయుచునే ఉన్నారు. మాటిమాటికి వారి మీద బాణవర్షాన్ని కురిపిస్తున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణులు పర్వత గుహలకు పారిపోయారు. హైహయ వంశమునందలి క్షత్రియులు ఆ గుహలలో కూడా ప్రవేశించారు. భృగుకుల బ్రాహ్మణులను సంహరించుచు భూమండలమున తిరగసాగారు. భృగువంశీకులను వెదికి పదునైన బాణములతో చంపుతున్నారు. అదే వారి ప్రముఖ కర్తవ్యముగా ఉంది. ఆ క్షత్రియులు పాపము చేయుటకే నడుం కట్టారు. వారి అసహ్యకరమైన కర్మలతో బ్రాహ్మణ స్త్రీల గర్భములు కూడా నశించుచుండెను. దిక్కులేని ఆ స్త్రీలు మిగుల దుఃఖితులై కుకరీ పక్షుల వలె ఏడుస్తున్నారు. అప్పుడు తీర్థవాసులకు ఇతర మునులు అభిమాన గర్వితులైన హైహయులతో ఇలా అన్నారు: క్షత్రియులారా, బ్రాహ్మణుల మీద ఇంత భయంకరమైన కోపమును ప్రదర్శించకండి. ఇది చాలా అనుచితమైన కార్యము. భృగుకుల స్త్రీల గర్భస్రావమునందు కూడా మీరు తత్పరులవుతున్నారు. ఇట్టి నిందనీయమైన కర్మ ఎప్పుడూ చెయ్యకూడదు. క్షత్రియులారా, పుణ్యము పాపము ఉగ్రరూపము దాల్చి నియంత్రింపబడనిచో దాని ఫలితమును ఈ జన్మలోనే అనుభవించవలసి వచ్చును. అందువలన శుభమును కోరు పురుషులు అట్టి నిందనీయమైన కర్మను చేయరాదు. అప్పుడు కోపముతో నిండి ఉన్న హైహయలను పేరుగల క్షత్రియులు ఆ పరమదయాళువులగు మునులతో చెప్తున్నారు: మీరందరూ సాధుపురుషులు. ఈ పాపకర్మలు ఎందుకు చేయబడుచున్నవి? ఈ రహస్యమును మీరెరుగరు. మా పూర్వజులు గొప్ప మహాత్ములు. ఈ బ్రాహ్మణులు కపటనీతిని ఎరిగినవారు. ఆ రాజులను మోసము చేసి బాటసారుల సంపదను దోచుకున్నట్లు వారు ధనమునంతైను అపహరించారు. కొంగల వంటి స్వభావము కల ఈ బ్రాహ్మణులు గొప్ప దాంభికులు. మేము వీరిని మా పనులకై కొంత ధనమునిమ్మని ప్రార్థించాము. కానీ వీరు మా ప్రార్థనను తిరస్కరించారు. మేము వీరి యజమానులము, కష్టములను అనుభవిస్తున్నాం. ఈ విషయము వీరికిని తెలియను. మేము కొంత ధనమునే అడిగితిమి, కానీ మా దగ్గర ధనములేమియును లేదు అను మాటలే మాటిమాటికి వీరి నోటి నుండి వస్తున్నాయి. ధనము నుంచుకొని కూడా మా ప్రార్థనను వీరు పూర్తిగా తిరస్కరించారు. మహారాజగు కార్తవీర్యుడు వీరికి తన సంపదను అప్పగించెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.